అది తిరిగి చిగుర్చును అనియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. చాలండి. ఏమంటున్నాడు యోబు భక్తుడు? తన యొక్క జీవితాన్ని, ఎంతో మంది ఇలా ఈ విధముగా అంటారు కదా, నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను నా యొక్క తనువుని చాలించుకోవటం చాలా మంచిది, ఈ బిడల పోరు నేను తట్టుకోలేకపోతున్నాను, నా భర్త పోరు నేను తట్టుకోలేకపోతున్నాను, అనేక విధములుగా మనుషులు మాట్లాడుకుంటారు అనేసి యోబు గారు ఆనాడే గ్రహించి, అయ్యా మీకన్నా గొప్ప శోధనలు నేను పడి ఉన్నా, మీకన్నా గొప్ప వేదనలు నేను అనుభవించి ఉన్నా, నా జీవితము నరకబడిన చెట్టు, ఈ నరకబడిన చెట్టుకి కొమ్మలు లేవు, లేత చిగురు లేదు. ఈ నరకబడిన చెట్టు అని తన జీవితాన్ని పోల్చుకొని, ఇప్పుడు నేను నరకబడిన చెట్టు వలె అనేకమైన ఇబ్బందులలో, సమస్యలలో, వేదనలలో, అవమానాలలో నేనున్న ఈ నరకబడిన చెట్టు వలె, కానీ అది ఏదొక రోజున చిగురుతుంది అనే నమ్మకము ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. నరకబడిన చెట్టు అంటే మొదలు ఉంచరు, కింద కాని తీసేస్తారు, అవునా కదండి? అది చిగుర్చడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా మీకు? చాలా సమయం పడుతుంది. అంటున్నాడు కదా, ఆ చిగురుతోనే ఆగిపోవట్లేదు. ఈ నరకబడిన చెట్టు వలె నేనున్నాను, ఈ నరకబడిన చెట్టుకి చిగురు వస్తుంది పచ్చగా, అదే విధముగా లేత కొమ్మలు అభివృద్ధి చెందుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటా ఉన్నాడు, ఈ రీతిగా అభివృద్ధి వస్తుంది అనేసి నమ్మకము కలదు. చాలా స్టాండర్డ్గా చెప్తున్నాడండి యోబు గారు. చెట్టు నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. అది ఏమైనప్పటికీ దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని యొక్క అడుగు మొద్దు అంటే మొదలు మట్టిలో చీకిపోయినా ఎప్పుడు చిగురుస్తుందని తెలియపరుస్తున్నాడు తెలుసా? దానికి నీటి వాసన మాత్రము చేత, అది నీటి వాసన ఆ యొక్క మొద్దుకి, ఆ యొక్క నరకబడి ఉన్న చెట్టుకి నీటి వాసన మాత్రము చేత తగిలితే చాలు, అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. నమ్మిన వారు దేవునికి గొప్పగా స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఎంతమంది ఇటువంటి నరకబడిన చెట్టు అనుభవంలోకి వస్తున్నారో నాకైతే తెలియదు. నరకబడిన చెట్టు అనుభవం అంటే అందరూ పచ్చగా ఉన్న చెట్లంట నరకబడిన చెట్టును చూసి నవ్వుతూ ఉంటాయంట. మీకు తెలుసా? మీకు తెలుసా? ఇదిగో నా దగ్గరికి ఎంతో మంది ఆశ్రయం తీసుకోవటానికి వస్తూ ఉన్నారు, నీడ కోసం వస్తూ ఉన్నారు, నువ్వు దేనికి పనికిరావు అనేసి పచ్చగా ఉన్న చెట్లు ఎండిపోయిన చెట్టును చూసి నవ్వుతూ ఉంటాయంట. ప్రియులారా, ఎంతమంది మీ యొక్క జీవితాన్ని చూసి, మీ చిన్నపాటి కుటుంబాన్ని చూసి ఎంతమంది నవ్వుతూ ఉన్నారో నాకైతే తెలియదు. కానీ యోబు గారు ఆనాడే బలపరచడానికి ఇలాంటి జీవితాల కోసము ప్రభువు చేత ప్రేరణ కలిగిన వాడే గొప్ప మాట రాశాడండి. మీ జీవితము నరకబడిన చెట్టు వలె, దేనికి పనికిరాని మోడు వలె మిగిలిపోయిందా? నీ